హలో అందరికీ. నేను ప్రతిరోజు కొన్ని సైకాలజీ బిట్స్ అనేవి చెప్తున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి. నేను బిట్స్ ఒక్కొక్కటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. మీకు చాలా వరకు తెలుసని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు డిఎస్సి కోచింగ్, టెట్ కోచింగ్ చాలా వరకు తీసుకొని ఉంటారు. తీసుకొని ఉంటే ఎన్నోసార్లు రివిజన్ చేసి ఉంటారు. కానీ అలా కోచింగ్ తీసుకోకుండా ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళకి ఇలాంటి వీడియోలు బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మొత్తం చదివేసిన వాళ్ళకి రివిజన్లా ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఉపాధ్యాయుడు తన తరగతిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పని ఇచ్చాడు. అంటే ఉపాధ్యాయులు విద్యార్థులు క్లాస్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని బట్టి, అంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు ఎంతవరకు చదువుతారు, ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతారు అనే వాళ్ళ స్థాయిని బట్టి వారికి హోంవర్క్ ఇచ్చారు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించింది ఏది? ఆప్షన్ 1 సాధన, ఆప్షన్ 2 ఆసక్తులు, ఆప్షన్ 3 వైయక్తిక భేదాలు, ఆప్షన్ 4 కుటుంబ నేపథ్యం. ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. వైయక్తిక భేదాలు అంటే ఏంటండి? ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య చాలా తేడాలు ఇలా ఉంటాయి. ఒక వ్యక్తి 1-2-3 సార్లు చదివితే బాగా వచ్చేస్తుంది. కానీ ఇంకొంతమంది ఏంటి, కొంచెం 5-6 టైమ్స్ చదివితే కానీ రాదు. అందుకు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని తెలుసుకొని ఉపాధ్యాయుడు వారికి హోంవర్క్ ఇచ్చారంట. ఇది దేనికి సంబంధించింది అంటే వైయక్తిక భేదాలకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి చేతిరాత బాగా లేని శిశువు ఇది క్రింది వానిలో ఒక భావనను వివరించుటకు సరి అయినది. బాగా మాట్లాడతాడు కానీ చేతిరాత అనేది బాగాలేదు. ఈ శిశువు యొక్క భావనను వివరించుటకు సరైనది. ఆప్షన్ 1 వ్యక్తంతర తరగతి భేదాలు, ఆప్షన్ 2 వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు, ఆప్షన్ 3 వ్యక్తి అంతర్గత తరగతి భేదాలు, ఆప్షన్ 4 వ్యక్తంతర వైయక్తిక భేదాలు. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. వ్యక్తి అంతర్గత అంటే తనలోనే తాను కొన్ని అంటే అన్ని పనులు ఒకేలాగా చేసే ఉండవు. ఇంగ్లీష్ బాగా చదువుతాడు అనుకో, తెలుగు చదవడం రాదు, అలా ఉంటాయి. వ్యక్తి అంతర్గత భేదాలు అంటే తను తనకే పోలికలాగా. అందుకు తను బాగా మాట్లాడతాడు కానీ చేతిరాత బాగోదు. ఇది వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. శివ చేతిరాత బాగుంటుంది. గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంది. అతని సహాధ్యాయులతో పోలిస్తే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంది. ఈ ఉదాహరణ ఈ రకమైన వైయక్తిక భేదాన్ని తెలియజేస్తుంది. శివ చేతిరాత బాగుంటుంది. గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంది. అతని సహాధ్యాయులతో పోలిస్తే అంతా కూడా బాగుంది. ఇది ఏ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది అంటే వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం, వ్యక్తి అంతర వైయక్తిక భేదం, జోక్య సహిత వైయక్తిక భేదం, వ్యక్తి అంతర్గత వ్యక్తి అంతర వైయక్తిక భేదాలు. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. అంటే తనలో చేతిరాత బాగుంది, గణితంలో యొక్క ప్రతిస్పందన కూడా బాగుంది. ఇతర విద్యార్థుల కంటే తన యొక్క మార్క్స్ అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వ్యక్తి అంతర్గతంగా కూడా బాగుంది, వ్యక్తి అంతరా కూడా బాగుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించడం ద్వారా విద్యార్థులందరూ సమానంగా లాభపడకున్నా లేదా అభ్యసించుకున్నా దానికి కారణం ఏంటి? ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించడం ద్వారా ఉపయోగించాడు. విద్యార్థులందరూ సమానంగా లాభపడకున్నా అంటే
ఒక పద్ధతిని ఉపయోగించాడు. అది విద్యార్థులు అందరికీ సమానంగా ఉపయోగపడకున్నా అభ్యసించుకున్నా దానికి కారణం ఏంటి? అందరికీ ఉపయోగపడకపోవటానికి కారణం ఏంటి? ఆప్షన్ 1 విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు. ఆప్షన్ 2 విద్యార్థుల సామర్థ్యాలు. ఆప్షన్ 3 విద్యార్థులు యొక్క అభిరుచులు. ఆప్షన్ 4 విద్యార్థుల సహజ సామర్థ్యం. ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. విద్యార్థుల్లో వైయక్తిక భేదాల వలన వారికి అంటే ఒక పద్ధతిని ప్రవేశపెట్టినా అది అందరూ ఒకేలా ఉపయోగించుకోలేరు. దానికి కారణం వైయక్తిక భేదాలు. నెక్స్ట్ క్వశ్చన్. సుమంత్ లెక్కలు బాగా చేస్తాడు కానీ చదరంగం అంటే చెస్ బాగా ఆడలేడు. సుమంత్ లెక్కలు చేస్తాడు కానీ చదరంగం బాగా ఆడలేడు. దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 చరశీల వైయక్తిక భేదాలు. ఆప్షన్ 2 అంతర వ్యక్తిగత భేదాలు. ఆప్షన్ 3 వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు. ఆప్షన్ 4 నిర్మాణాత్మక వైయక్తిక భేదాలు. ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. వ్యక్తి అంతర్గత అంటే తనలో అంటే లెక్కలు బాగా చేయగలడు కానీ చేస్తాడు కాబట్టి తనలో ఉన్న అంతర్గత భేదం అనేగా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. పాఠశాలలో వైయక్తిక భేదాలను ఏ విధంగా నిర్వహించాలి? వైయక్తిక భేదాలు ఏ విధంగా నిర్వహించాలి? ఆప్షన్ 1 విద్యార్థులు వైయక్తిక సామర్థ్యాల మధ్య అంతరాన్ని పూరించాలి. ఆప్షన్ 2 విద్యార్థుల సామర్థ్యాలు మరియు నిష్పాదనను సంపరచాలి. ఆప్షన్ 3 విద్యార్థులు అభ్యసించుటను లేదా అభ్యసించలేకపోవటను అవగాహన చేసుకోవాలి. విద్యార్థులు అభ్యసించగలుగుటను అభ్యసించలేకపోవటను అవగాహన చేసుకోవాలి. ఆప్షన్ 4 ప్రతి విద్యార్థి తాను ఇతరుల నుండి ప్రత్యేకంగా భావించే ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. విద్యార్థులు వైయక్తిక సామర్థ్యాల మధ్య అంతరాన్ని పూరించాలి. నెక్స్ట్ క్వశ్చన్. వైయక్తిక భేదాలను సమాధానపరచట్లో పాఠశాల ఏ విధమైన సహాయం చేయగలదు? వైయక్తిక భేదాలను సమాధానపరచట్లో పాఠశాల ఏ విధమైన సహాయం చేయగలదు? ఆప్షన్ 1 విద్యార్థులు అందరికీ ఒకే రకమైన పాఠ్య ప్రణాళికను అనుసరించాలి. ఆప్షన్ 2 శిశు కేంద్రీకృత పాఠ్య ప్రణాళికను అనుసరిస్తూ విద్యార్థులకు బహువిధాలైన అభ్యసన అవకాశాలు కల్పించాలి. ఆప్షన్ 3 విద్యార్థులలో వైయక్తిక విభేదాలు తొలగించుటలో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుట. ఆప్షన్ 4 మంద అభ్యాసకులను ప్రత్యేక పాఠశాలలో చేరమని చెప్పాలి. విద్యార్థులందరికీ ఒకే రకమైన పాఠ్య ప్రణాళికను అనుసరించాలి. శిశు కేంద్రీకృత పాఠ్య ప్రణాళికను అనుసరిస్తూ విద్యార్థులకు బహువిధాలైన అభ్యసన అవకాశాలు కల్పించాలి. విద్యార్థుల్లో వైయక్తిక విభేదాలు తొలగించడంలో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొనుట. మంద అభ్యాసకులకు ప్రత్యేక పాఠశాలలో చేరమని చెప్పాలి. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. శిశు కేంద్రీకృత పాఠ్య ప్రణాళికను అనుసరిస్తూ విద్యార్థులకు బహువిధాలైన అభ్యసన అవకాశాలు కల్పించాలి. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి గదిలో విద్యార్థుల వైయక్తిక భేదాలు. ఆప్షన్ 1 ఉపాధ్యాయులు వైవిధ్యమైన తరగతి గదిని నియంత్రించాల్సి ఉంటుంది. ఆప్షన్ 2 హానికరమైనవి ఎందుకంటే విద్యార్థుల మధ్య వివాదాలకు అవకాశం ఇస్తుంది. ఆప్షన్ 3 అవసరమైనవి ఎందుకంటే మంద అభ్యాసకులకు కూడా పాఠ్య ప్రణాళిక చేరాలనే దృక్పథము సమయాన్ని హరింపచేస్తుంది. ఆప్షన్ 4 లాభకరమైనవి ఎందుకంటే ఉపాధ్యాయుడు విస్తృతమైన సంజ్ఞానాత్మక నిర్మితులను అన్వేషించవలసి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. లాభకరమైనవి ఎందుకంటే ఉపాధ్యాయుడు విస్తృతమైన సంజ్ఞానాత్మక నిర్మితులను అన్వేషించవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యాసకులలో వైయక్తిక భేదాలు సాధారణం. వాటి కోసం
వాటి కొరకు ఉపాధ్యాయుడు చేయవలసింది ఏంటి? అభ్యాసకుల్లో వైయక్తిక భేదాలు అనేవి సాధారణం. వాటి కోసం ఉపాధ్యాయుడు ఏం చేయాలి? ఆప్షన్ 1 పరీక్షల సంఖ్యను పెంచాలి. ఆప్షన్ 2 కఠినమైన క్రమశిక్షణను నెలకొల్పాలి. ఆప్షన్ 3 విభిన్నమైన అభ్యసన అనుభవాలు కల్పించాలి. ఆప్షన్ 4 అభ్యసనంలో ఏకరీతిని నెలకొల్పుటకు ప్రయత్నించాలి. ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. విభిన్నమైన అభ్యసన అనుభవాలను కల్పించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో వ్యక్తి అంతర్గత భేదానికి సంబంధం లేనిది ఏది? ఆప్షన్ 1 అంతర వ్యక్తి భేదాలు. ఆప్షన్ 2 వ్యక్తంతర భేదాలు. ఆప్షన్ 3 అంతస్థ భేదాలు. ఆప్షన్ 4 అంతః వ్యక్తిగత వైవిధ్యాలు. ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. అంతర వ్యక్తి భేదాలు. నెక్స్ట్ క్వశ్చన్. అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళ మధ్య ఉండే భేదాలను సూచించనిది అంటే సూచించలేనిది ఏది? ఆప్షన్ 1 వ్యక్తంతర భేదం. ఆప్షన్ 2 అంతర వ్యక్తి భేదం. ఆప్షన్ 3 వ్యక్తి అంతర్గత భేదం. ఆప్షన్ 4 వ్యక్తి అంతస్థ భేదం. ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. వ్యక్తి అంతర్గత భేదం అనేది అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళ మధ్య ఉండే భేదాలను సూచించనిది. ఇది సూచించదు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో వైయక్తిక భేదాలను అనుసరించి విద్యాబోధన జరగడానికి రూపొందించింది ఏది? ఆంధ్రప్రదేశ్లో వైయక్తిక భేదాలను అనుసరించి విద్యాబోధన జరగడానికి రూపొందించింది ఏది అంటే ఆప్షన్ 1 RMSA. ఆప్షన్ 2 APPEP. ఆప్షన్ 3 DPEP. ఆప్షన్ 4 OBB. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. APPEP. APPEP అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ పాలసీ. నెక్స్ట్ క్వశ్చన్. మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశమైన వైయక్తిక భేదంగా పరిగణించాలి అని అన్నది ఏది? అంటే మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశమైనా అది వైయక్తిక భేదంగానే పరిగణించాలి అని ఎవరన్నారు? ఆప్షన్ 1 ప్లేటో. ఆప్షన్ 2 రూసో. ఆప్షన్ 3 చార్లెస్ ఈ స్కిన్నర్. ఆప్షన్ 4 జాన్ డ్యూయీ. ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. చార్లెస్ ఈ స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే ఆప్షన్ 1 గాల్టన్. ఆప్షన్ 2 స్కిన్నర్. ఆప్షన్ 3 డార్విన్. ఆప్షన్ 4 జాన్ డ్యూయీ. ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. జాన్ డ్యూయీ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇందులో సరికానివి ఏవి అని ఇచ్చారు. అంటే ఈ గ్రంథాలని ఎవరు రచించారు అంటే ఒక గ్రంథము పక్కన పేరు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రంథం ఉంది కదా, ఈ గ్రంథాన్ని ఇతనే రచించారా అంటే ఇందులో ఏది సరైందో ఒకటే సరైంది ఉంది, అది ఏది అని అడుగుతున్నారు. ఎమిలీ రచించింది ప్లేటో. ఆప్షన్ 2 మెంటల్ టెస్ట్స్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ కాటిల్. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ జాన్ డ్యూయీ. ఇందులో సరికానిది అంటే మీకు 3 సరైనవి ఒకటే సరికానిది, అది ఏది? ఆప్షన్ 4 ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అని అన్నది గాల్టన్. ఇందులో సరికానిది ఏది అని అంటే ఆప్షన్ 1 అనేది సరికానిది. మిగతావన్నీ వీళ్ళు రచించిన రచనలు. నెక్స్ట్ క్వశ్చన్. మనోవిజ్ఞాన శాస్త్రం తెలిసిన ఉపాధ్యాయుడిగా నీ దృష్టిలో మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఎలా నిర్వచిస్తావు అంటే నీకు మనోవిజ్ఞాన శాస్త్రం తెలుసు కదా, నీ దృష్టిలో మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఎలా నిర్వచిస్తావు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 గణిత శాస్త్రం వలె ఖచ్చిత శాస్త్రం. ఆప్షన్ 2 జ్యోతిష్యం లాగా సైకాలజీ కూడా ఒక భవిష్యవాణి. నెక్స్ట్ ఆప్షన్ 3 ప్రవర్తన అనుభవాల శాస్త్రం. ఆప్షన్ 4
అవ్యక్త వైయక్తిక ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం. ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ప్రవర్తన అనుభవాల శాస్త్రాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో అంతస్థ వైయక్తిక భేదమును గుర్తించండి. ఆప్షన్ 1 అంతస్థ వైయక్తిక భేదం. ఆప్షన్ 1 రహీం ఆటలు ఆడటం ఇష్టపడినంతగా చదువుని ఇష్టపడ్డు. అంటే ఆటలాడడానికి ఇష్టం ఉంది, ఇంట్రెస్ట్గా ఆడతాడు, కానీ చదవడానికి ఇష్టపడడు. ఆప్షన్ 2 అక్బర్ రాయడానికి ఇష్టపడితే కిరణ్ చదవడానికి ఇష్టపడతాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని కలిపి చెప్పారు. అక్బర్ రాయడానికి ఇష్టపడితే కిరణ్ చదవడానికి ఇష్టపడతాడు. ఆప్షన్ 3 రవి గౌరవించినంతగా ఉపాధ్యాయులను రాము గౌరవించడు. ఇక్కడ ఉపాధ్యాయుల్ని రవి ఎక్కువగా గౌరవిస్తాడు, కానీ రాము గౌరవించడు. ఇది ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నాడు. ఆప్షన్ 4 గిరి హరి ఇద్దరిలో ఉపాధ్యాయులు ఇచ్చిన ఇంటి పనిని హరి బాగా చేస్తారు. గిరి హరి వీళ్ళిద్దరికీ ఉపాధ్యాయులు హోంవర్క్ ఇచ్చారు. అందులో ఆ హోంవర్క్ అనేది హరి బాగా చేస్తాడంట, గిరి అనేవాడు చేయడు. ఇందులో అంతస్థ వైయక్తిక భేదానికి సంబంధించింది ఏది అంటే ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. రహీం ఆటలు ఆడటం ఇష్టపడినంతగా చదువును ఇష్టపడడు. ఇదేంటంటే వ్యక్తి అంతర్గత భేదానికి సంబంధించింది. అంటే తనలో తనకే పోటీలాగా ఆటలు ఆడగలడు, కానీ చదువు అంటే అంతగా ఇష్టపడడు. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రాము బాగా పరిచయస్తులు ఉన్నప్పుడు గలగల మాట్లాడతాడు. కొత్తవారు ఉన్నప్పుడు ముభావంగా ఉంటాడు. ఇది దేనికి సంబంధించింది? రాము ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు అంటే బాగా తెలిసిన వాళ్ళతో గలగల మాట్లాడతాడు, కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఒక్కడే సైలెంట్గా అలా ఉంటాడు అని అంటున్నారు. ఇది దేనికి సంబంధించింది అంటే ఆప్షన్ 1 అంతర్వ్యక్తి వైరుధ్యము, ఆప్షన్ 2 వ్యక్తి అంతర వైరుధ్యము, ఆప్షన్ 3 అంతర్గత వైరుధ్యము, ఆప్షన్ 4 విభిన్న వైరుధ్యము. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. వ్యక్తి అంతర్వైరుధ్యం అంటే తనలో తానుగా అలా అనుకొని ఏదో ఫీలింగ్ అలా ఒక్కడే ఉంటాడు. అంటే వాళ్ళకి తెలియని వాళ్ళు కదా, వాళ్ళతో ఇంకా మాట్లాడలేడు. తన యొక్క లక్షణం అది. వ్యక్తి అంతర్వైరుధ్యంగా చెప్పవచ్చు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వానిలో వ్యక్తి అంతర్గత భేదాలకు ఒక ఉదాహరణ ఏది? ఆప్షన్ 1 ఏ మరియు బిలు ఇచ్చిన ఒక సంగీత ప్రదర్శనలో బి చాలా బాగా చేశాడు. ఏ మరియు బి ఇచ్చిన సంగీత ప్రదర్శనలో అంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు సంగీత ప్రదర్శన చేశారు. అంటే ఇద్దరు పాటలు పాడడం చేశారు. అందులో బి అనే వ్యక్తి బాగా పాడాడు అని అర్థం. ఏ బిలలో బి బాగా చేశాడు అని అర్థం. నెక్స్ట్, బి తన సమవయస్కులతో ఎప్పుడూ మాట్లాడతాడు, కానీ ఏ నిశ్శబ్దంగా ఉంటాడు. బిఏలలో ఈ ఇద్దరు వ్యక్తుల్లో బి అనే వ్యక్తి తన తోటి వాళ్ళతో తన స్నేహితులతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఏ అనే వ్యక్తి మాత్రం నిశ్శబ్దంగా ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఆప్షన్. చదువు మరియు ఆటల్లో ఆసక్తి ఉన్నప్పటికీ ఏ ఆటల్లో ఎక్కువగా రాణించేవాడు? ఏ అనే వ్యక్తికి చదువు ఆటలు రెండు ఆసక్తే, కానీ ఎక్కువ ఆటల్లో రాణించేవాడు. నెక్స్ట్ ఆప్షన్. సమాన గంటలు చదివినప్పటికీ ఒక భావనను నేర్చుకున్నటకు బి కన్నా ఏ ఎక్కువ సమయాన్ని తీసుకునేవాడు. ఇద్దరు ఖచ్చితంగా అంటే ఇద్దరు ఒకేసారి కూర్చున్నారు, ఒక 2 గంటలు చదివారు. అందులో బి అనే వ్యక్తి కన్నా ఏ అనే వ్యక్తి ఎక్కువ సమయాన్ని తీసుకున్నవాడు. అంటే ఇప్పుడు 2 గంటలు కూర్చున్నారనుకో, అందులో 2 గంటల్లో బి అనే వ్యక్తి పూర్తి చేసేసేవాడు.
కానీ ఏ అనే వ్యక్తికి ఇంకో గంట ఎక్స్ట్రా పడేది. అంటే బి అనే వ్యక్తి 2 గంటల్లో చదివేస్తే ఏ అనే వ్యక్తి 3 గంటలు చదివేవాడు, లేదా 2.5 గంటలు చదివేవాడు. అంటే ఇక్కడ వ్యక్తి అంతర్గత భేదాలకు ఇందులో ఏది ఉదాహరణగా చెప్పవచ్చు అని అంటే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. చదువు మరియు ఆటల్లో ఆసక్తి ఉన్నప్పటికీ ఏ ఆటల్లో ఎక్కువగా రాణించేవాడు, ఇది వ్యక్తి అంతర్గత భేదానికి సంబంధించింది. అంటే తనకి ఒకటంటే ఇష్టం లేదు అనే విధంగా ఉంది అని చెప్పవచ్చు. ఇది వ్యక్తి అంతర్గత భేదానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో విద్యార్థులు అందరి నుండి సరైన నిష్పాదన రాబడుతున్నాడు. ఉపాధ్యాయుడు తరగతిలో అందరి నుండి అంటే ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఏదైనా ఒక లెసన్ చెప్పాడు, వాళ్ళని క్వశ్చన్స్ అడిగారు, అందరూ బాగానే చెప్పారు, అక్కడ సరైన నిష్పాదన అనేది రాబడుతున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు తన బోధనలో అనుసరించిన విధానంలో ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఆప్షన్ 1, ఆ ఉపాధ్యాయుడు బోధన పట్ల ఆసక్తి, ఉత్సుకత కలిగి ఉన్నాడు. ఆప్షన్ 2, అతను తరగతి గదిని అందంగా ఆకర్షణీయంగా మార్చాడు. ఆప్షన్ 3, బోధనా ఉపకరణాలను విరివిగా ఉపయోగించాడు. ఆప్షన్ 4, బోధనను వైయక్తిక భేదాలను అనుసరించి జరిపాడు. ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. బోధనను వైయక్తిక భేదాలను అనుసరించి జరిపారు. అంటే తరగతిలోని విద్యార్థులు ఎవరెవరు ఏ విధంగా చదువుతారు, ఎవరు ఎలా చదువుతారు, ఎవరు బాగా చదువుతారు, ఎవరు బాగా చదవరు అని తెలుసుకొని అందరికీ అర్థమయ్యే రీతిలో అందరూ ప్రతిస్పందించే విధంగా బోధన చేశారు. దీన్ని బోధనను వైయక్తిక భేదాలను అనుసరించి జరిపాడు అని అర్థము. ఈ బిట్స్ అనే ఇక్కడితో అయిపోయి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు వెంటనే కామెంట్ చేయండి. ఇవి మీకు ఒక ప్రాక్టీస్ బిట్స్లా ఉన్నాయి, ఉపయోగపడ్డాయి అని అనుకుంటున్నాను. అంతే వీడియో. బాయ్ బాయ్.